తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీని త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం చేస్తారని అన్నారు. అందుకోసమే జగన్ బెంగళూరులో ఉంటూ చర్చలు జరుపుతున్నారని తెలిపారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు పార్టీ నుంచి చేజారిపోతారనే భయంతోనే కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నాడని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు కొన్ని ఆంక్షలు పెట్టారని అన్నారు. తన సోదరి షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపితేనే తన పార్టీని విలీనం చేస్తానని చెప్పినట్లు తనకు సమాచారం ఉందని వెల్లడించారు. త్వరలోనే వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందంటున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు అనపర్తి ఎన్డీఏ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం చేశారు. ప్రస్తుతానికి రామకృష్ణారెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారని చెప్పి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అసలు విలీనం చేయడానికి కారణాలు ఏంటి, అసలు ఆధారాలు ఏమున్నాయి మీ దగ్గర అసలు ఆ వ్యాఖ్యలు చేయడానికి? ఇది వాస్తవమైన విషయం అండి. ఎందుకంటే మీరు గత 2 రోజులుగా చూస్తూ ఉన్నారు, పులివెందల పుని బెంగళూరులో తిరుగుతూ ఉంది. బెంగళూరులో ఎందుకు తిరుగుతూ ఉంది అంటే బెంగళూరులో ఆస్తులు సంరక్షించుకోవాలి, అందుకోసం తిరుగుతూ ఉంది. అదేవిధంగా ఈయనకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా డీకే శివకుమార్ వీళ్ళ కుటుంబానికి సన్నిహితుడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా చాలా సన్నిహిత మిత్రుడు. తనకి రాజకీయంగా భవిష్యత్తు ఏంటనేది వాళ్ళ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. అసలు తనతో తన సహచరులు ఉంటారా ఉండరా అనే పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నిటికీ పరిష్కార మార్గంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని విలీనం చేసేస్తే మేలు అనే ఆలోచనకు వచ్చాడనేది నాకు విశ్వసనీయ సమాచారం. షర్మిల రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, ఒక కీలకమైన పదవుల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం అన్నా చెల్లెలు ఇద్దరికీ కూడా పడలేని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? ఆయన డీకే శివకుమార్ గారితో కూడా అది కండిషన్ పెట్టాడని చెప్తా ఉన్నారు, షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటికి పంపించారని. ఇప్పటికే షర్మిల గారి పైన కూడా కాంగ్రెస్లో ఒక దుమారం లేస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికల నిధులు ఏవైతే వచ్చినాయో ఆ ఎన్నికల నిధులు సక్రమంగా పంపిణీ చేయలేదని కాంగ్రెస్లో ఉన్న ప్రధానమైన నాయకులందరూ ఆవిడపైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. నిన్న మొన్నట్లో చూస్తూ ఉంటే అనేక మంది కాంగ్రెస్లో ముఖ్య నాయకులు ఏఐసిసికి ఆమె పైన ఫిర్యాదు చేసినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకోసం ఆవిడని తప్పించాలి, ఈయన్ని లోపలికి తీసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి కండిషను. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానీ లేకపోతే షర్మిలకు సంబంధించి కానీ ఉమ్మడి ఆస్తుల మీద న్యాయ పోరాటం చేసేందుకు అయితే మాత్రం షర్మిల రెడీ అవుతుందని చెప్పి కొంత సమాచారం అయితే మాత్రం అందుతుంది. అదే నేపథ్యంలోనే ఈరోజు ఈ కలయిక కలిసినట్టు డీకే శివకుమార్ని కూడా కలిసినట్టు కొంతమంది చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి సంతానం ఇద్దరు కూడా డబ్బు వ్యామోహం ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. కడప జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఓడిన ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరూ కనీసం మొహం చూడని పరిస్థితి. 5 ఎమ్మెల్యేలు నేను తీసుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా రాదు అని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ప్రకటన వాస్తవమా కాదా అంటే ఆ రోజు ఏ ఉద్దేశంతో ఆ ప్రకటన చేశాడు? 18 మంది కన్నా తగ్గితే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా రాదు అనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎందుకు చెప్పారు? దానికి వైఎస్ఆర్సీపీ నాయకులను సమాధానం చెప్పమంటున్నారు. అనూహ్య పరిణామాలు అయితే మాత్రం చోటు చేసుకోబోతున్నాయి. వైఎస్ కాంగ్రెస్ పార్టీని అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి అన్ని రకాలుగా కూడా పావులైతే కలుపుతున్నారు. త్వరలోనే ఇలాంటి పరిణామాలు కూడా మనం చూస్తామని చెప్పి అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ 10 టీవీ అనపర్తి నుండి.